మూత్రనాళం దెబ్బతినడం అంటే మనం కామన్గా మూత్రనాళం యురెత్రా అంటామండి. సో మూత్రనాళం దెబ్బతింటే ఆ మూత్రనాళం అనేది ఒక దారి లాంటిది. సో బ్లాడర్ నుంచి యూరిన్ వచ్చే దాని ద్వారానే. సో అది దెబ్బతింటే దాంట్లో ఇన్ఫ్లమేషన్ వచ్చి ఆ దారి మూసుకుపోద్ది అన్నమాట. దాన్ని మనం స్ట్రిక్చర్ అంటాం. సో ఈ స్ట్రిక్చర్ రావడానికి రకరకాల కారణాలు ఉంటాయి. అంటే దెబ్బతినడానికి కామన్గా ఏంటంటే ఏదైనా దెబ్బ తగలడం. సో చిన్నప్పుడు ఎప్పుడైనా సైక్లింగ్ చేసినప్పుడు ఆ సైక్లింగ్ సీట్ కనుక మనకి కింద పెరినియంలో దెబ్బ తగిలినా, లేకపోతే మాటికి ఇన్ఫెక్షన్స్ వచ్చినా, లేకపోతే ఎప్పుడైనా యూరిన్ పైప్ సరిగ్గా వేయలేకపోయినా, లేకపోతే ఏదైనా కిందకి రాయి జారి ఆ రాయి కనుక అక్కడే అడ్డపడిపోయి దారి డ్యామేజ్ అయినా, ఈ అన్ని కారణాల వల్ల ఏమవుద్దంటే ఇన్ఫ్లమేషన్ సెట్ ఇన్ అవుద్ది. ఒక్కసారి ఇన్ఫ్లమేషన్ సెట్ ఇన్ అవుతే ఆ దారిలో ఘాటులా పడి దారి సన్నబడుతుంది అన్నమాట. సో ఒక్కసారి దారి సన్నబడితే యూరిన్ సరిగ్గా రాదు, యూరిన్ స్లోగా వస్తుంది అన్నమాట. సో ఆ కండిషన్నే మనము స్ట్రిక్చర్ అంటాం. సో ఒక్కసారి కనుక పేషెంట్కి ఇలాగా మూత్రనాళం దెబ్బతిని స్ట్రిక్చర్ డెవలప్ అవుతే ఎన్ని మందులు తీసుకున్నా దానివల్ల ఉపయోగం ఉండదు. ఒకసారి స్ట్రిక్చర్ వస్తే మాత్రం దానికి ఖచ్చితంగా ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఆపరేషన్లో రకరకాలు ఉంటాయి. ఒకటేమో సింపుల్ లేజర్ ఆపరేషన్ ఉంటుంది, వేరే కోతేమీ లేకుండా ఎక్కడైతే ఆ దారి దెబ్బతిందో ఆ దారిని మనము పెద్దది చేస్తాం. పెద్దది చేసి పెద్ద పైపు వేసి ఆ దారిని మనం పెద్దది చేయొచ్చు. ఎవరికైతే దీనివల్ల కూడా లాభం లేకపోతే అప్పుడు చిన్న కోతతో మనము ఆ దెబ్బతిన్న పార్ట్ని రిమూవ్ చేయడము, లేకపోతే దానికి ఎక్స్ట్రా సపోర్ట్గా మనము బకల్ మ్యూకోసా పెట్టడం లాంటివి జరుగుతాయి అన్నమాట. ఎవరికైతే ఒక్కసారి ఇలాగా బాగా దెబ్బతిని స్ట్రిక్చర్ పడిందో వాళ్ళకి ఏంటంటే కంప్లీట్గా 100% క్యూర్ అయిపోద్దని చెప్పడానికి ఉండదు. పేషెంట్ ఫాలోఅప్లో ఉండాలన్నమాట. సో ఎవరికైతే తరచూ ఇది దారి అడ్డపడి ఇబ్బంది పడుతుందో వాళ్ళకే చిన్న పైప్ ఇచ్చి పైపుతో ఆ దారిని మెయింటైన్ చేసేట్టుగా చూస్తాం అన్నమాట. దీన్ని సిఏఎస్సి అంటాం. సో దాంట్లో ఏం చేయాలంటే పేషెంట్ ఒక చిన్న పైప్ ఇస్తాం అన్నమాట. ఆ పైపుతో ఆ మూత్రనాళం లోపలికి పెట్టడం వల్ల ఆ దారి అంతే దగ్గర పడకుండా వెడల్పుగా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఈ చిన్న ఇదితో ఆ సమస్య లేకుండా పేషెంట్ చూసుకోవచ్చు.